హలో గైస్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నుంచి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్ అనేది ఒక కథ కాదు, ఇది మన చరిత్ర. ఇదే మహాభారతం. ఫస్ట్లీ అసలు నేను ఈ యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేశాను, అసలు నా వీడియోస్ ఎందుకు చూడాలి, ఈ సిరీస్ వేరే సిరీస్తో కంపేర్ చేస్తే ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేస్తాను. మహాభారతం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. నా ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అండ్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి మ్యాక్సిమం ఈ మహాభారతం గురించి తెలిసి ఉండదు. వాళ్ళ కోసం గవర్నమెంట్ అఫీషియల్గా పబ్లిష్ చేసిన మహాభారతం చదివి అర్థం చేసుకొని నా ఓన్ నోట్స్ మీకు చెప్తాను, సో దట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. నెక్స్ట్, ఈ మహాభారతం అనేది జస్ట్ ఒక కథ కాదు, మన అందరం తెలుసుకోవాల్సిన చరిత్ర. ఈ యొక్క మహాభారతంలోని మన లైఫ్ స్టైల్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ రిలేట్ చేసుకొని వాటిని సాల్వ్ చేసే కథలు చాలా ఉన్నాయి. సో మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత అనుకోవాలి. ఈ సిరీస్ మొత్తం నా ఓన్ నోట్స్తోనే ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆల్సో ఇందులోని చాప్టర్స్ మన డైలీ లైఫ్లో అండ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీస్తో కంపేర్ చేసి చెప్తాను, సో దట్ మీకు విజువల్గా కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీకు నిజంగా ఈ మహాభారతం మీద ఇంట్రెస్ట్ ఉండి మొత్తం మహాభారతాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. సో జాయిన్ us on this journey through the Mahabharata. Hit the like button, share the video and make sure to subscribe so you don't miss out any part of our adventure. See you in the next video.